రెడీ. స్వీప్, స్వీప్, స్వీట్. స్వా సర్కిల్ టీ పెట్టుకుంటే చాలు. స్వీట్. గుడ్. స్వీడ్, ఎస్డబ్ల్యూఈడి. స్వా సర్కిల్ డి. స్వీడ్. స్విచ్, స్విచ్. ఓకే. పేసెస్, పేసెస్, పేసెస్. ఓకే. బేసిస్, బేసిస్. సిస్ కూడా పెట్టాలి యోగిరెడ్డి గారు. సిస్ అంటే డాట్ ఉంది కదా, ఆ సెస్ సర్కిల్లో డాట్ పెట్టుకోవాలి. అదేమైంది, బేసెస్ అయిపోతుంది. లేకపోతే బేసిస్ కావాలి మనకి, అంటే ఒక డాట్ పెట్టుకోవాలి. ఓకే. డోసెస్, డోసెస్. అశోక్ గారు జూమ్ చేయండి బాగా. డోసెస్. పోజెస్, పోజెస్, పోజెస్. ఓకే. సపోజెస్, సపోజెస్, సపోజెస్. ఓకే, గుడ్. సపోజెస్. డెపోజెస్, డెపోజెస్. ఓకే. డెపోజెస్. నెక్స్ట్ మిక్సెస్, మిక్సెస్, మిక్సెస్. ఓకే. నోసెస్, నోసెస్. వెరీ గుడ్. లేసెస్, లేసెస్. రైట్. నీసెస్, ఎన్ను సెస్ సర్కిల్. నీసెస్. సెస్ సర్కిల్ కొంచెం పెద్దది పెట్టండి యోగిరెడ్డి గారు. నీసెస్. నెక్స్ట్ సక్సెస్, సక్సెస్, సక్సెస్. సక్సెస్. ఫస్ట్ ఎస్ ఏమో చిన్న సర్కిల్, నెక్స్ట్ ఏమో సెస్ సర్కిల్ పెద్దది పెట్టుకోవాలి. సక్సెస్. నెక్స్ట్ సక్సెస్ఫుల్, సక్సెస్ఫుల్. పెద్ద సర్కిల్ పెట్టాలి యోగిరెడ్డి గారు. రైట్, ఇప్పుడు సరిపోయింది. సక్సెస్ఫుల్, సక్సెస్ఫుల్. రాశారు అశోక్ గారు? సక్సెస్ఫుల్. ఓకే. మరి అంతకన్నా జూమ్ ఇప్పుడు చూడండి, యోగిరెడ్డి గారు పెట్టారు కదా, అలా పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నెసెసరీ, నెసెసరీ, నెసెసరీ. నే అంటే అందులేని, నెసెసరీ. ఓకే, గుడ్. జాగ్రత్తగా రాయండి ఇది. ఎక్సర్సైజ్, 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 ఎక్సర్సైజ్. తప్పు రాస్తున్నారు యోగిరెడ్డి గారు. తప్పు కొట్టండి. సర్క్యులస్ రే అటు కాదు. సర్క్యులస్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ద యాంగిల్స్ ఉంటుంది. రెండు స్ట్రైట్ స్ట్రోక్స్ మధ్యలో యాంగిల్ వస్తే అవుట్ సైడ్ ద యాంగిల్ రాయాలి. ఎక్సర్సైజ్. వెరీ గుడ్. అంతే, ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్డ్, అంతే, దానికి డీ పెట్టేయటమే. కరెక్ట్, కానీ కొంచెం పెద్దది రాసుకోవాలి. ఓకే. ఎక్సెసివ్, 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 ఎక్సెసివ్. ఓకే. ఎక్సెసివ్. వెరీ గుడ్. ఎంఫాసైజ్, ఎంఫాసైజ్, ఎంఫాసైజ్. ఫా ఉంది ఇంకా. ఓవిలండి. ఎంఫో అయిపోయింది. అది ఎంఫోసైజ్ కాదు, ఎంఫా అంటే డాటే. ఫస్ట్ ప్లేస్లో డాట్ పెడితే చాలు. సరేలేండి పోనీ. తర్వాత ఎంఫాసైజ్డ్, ఫస్ట్ ప్లేస్లో డాట్ పెట్టండి. ఎంఫాసైజ్డ్, ఫాసైజ్డ్, ఎంఫాసైజ్డ్. ఓకే. నెక్స్ట్ ఎంఫాసైజింగ్, ఎంఫసైజింగ్, ఎంఫసైజింగ్. వెరీ గుడ్. నెక్స్ట్ సెన్సస్, సర్క్యులస్ సెస్ సర్కిల్, సెన్సస్. వెరీ గుడ్. సస్ ఎలా రాస్తాం ఇప్పుడు? సెస్ అయితే ఓకే, పెద్ద సర్కిల్ పెట్టేస్తాం. సస్, ఎస్యుఎస్ అంటే డాష్ పెట్టాలన్నమాట. సర్కిల్లో డాష్ పెట్టుకోవాలి పెద్ద సర్కిల్లో, అది సెన్సస్ అవుతుంది.
ఇన్సిస్ట్, 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 ఇన్సిస్ట్. తృదులేని రాయండి యోగిరెడ్డి గారు. ఇన్సిస్ట్, టీ కిందకి వెళ్ళిపోవాలి. ఇన్సిస్ట్, ఇన్సిస్ట్. ఓకే, డన్. హలో అశోక్ గారు చెప్పండి. సార్ 69 ఇలా రాసినా బాగా ఉంటుంది నాకు అసలు ఏం కనపట్లేదండి మీది, చూడలేకపోతున్నా. చెప్పండి. అంతే, అంటే టీ త్రూదిలైన్ ఉండాలి. టీ కదా త్రూదిలైన్ ఉండాలి. ఎందుకు? ఎన్ హారిజంటల్ కదా, ఎన్ హారిజంటల్ కాబట్టి హారిజంటల్ స్ట్రోక్ ఎబోవా ఆనా త్రూ అన్నది దాని నెక్స్ట్ స్ట్రోక్ బట్టి ఉంటుంది. సో ఎన్ కొంచెం మీదకి లేపి టీ త్రూ పెట్టుకుంటాం, అదే కరెక్ట్. ముందర మీరు ఫస్ట్ రాసారు చూడండి, అది రాంగ్. అలా కాల తప్పది. ఇన్సిస్ట్. నెక్స్ట్ పారాంథెసిస్, బోల్డ్ ఉన్నాయి చూడండి. పారాంథెసిస్, పీరే ఎన్ కూడా ఉంది రమేష్ గారు. పీరే ఎన్, పరాథసిస్ రాశారు మీరు, పరాన్ కూడా ఉంది. పీరే ఎన్ థెసిస్, వెరీ గుడ్. పారాంథసిస్, పారాంథెసిస్. సిస్ అన్నప్పుడు ఏం చేయాలి? సెస్ సర్కిల్ పెట్టి దాని లోపల ఒక డాట్ పెట్టుకుంటాం, పారాంథసిస్. ఓకే. నెక్స్ట్ సినాప్సిస్, సినాప్సిస్. సిన్ సర్కిలస్ ఎన్, ఆప్ సిస్, అది త్రూ ది లైన్ ఉండాలి. పీ త్రూ ఉంటే సిన్ అవుతుంది అనమాట, లేకపోతే అవ్వదు. త్రూ ఉండాలి, ఈ సౌండ్ కదా త్రూ ది లైన్. లేకపోతే తర్వాత రాసినప్పుడు ఇబ్బంది పడిపోతారు, అదే ట్రాన్స్క్రైబ్ చేసినప్పుడు. యోగిరెడ్డి గారు మీకే త్రూ ది లైన్ రాయాలంటున్నా. ఒక లైన్ వదిలేయండి అక్కడ ఫస్ట్, మీరు మళ్ళీ ట్రాన్స్క్రైబ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది కదా, ఒక లైన్ వదిలేసేయండి. రైట్. సిన్ ఫస్ట్ పెట్టండి. సిన్ ఆప్ అయిపోయింది, సిన్ ఆప్ అయిపోయింది. సినాప్సిస్. సిస్ అంటే సెస్ సర్కిల్లో డాట్ పెట్టాలి. చూసుకోండి, సెస్ సర్కిల్లో డాట్లు డాష్లు పెట్టకపోతే అది ఓన్లీ సెస్ అన్న సౌండే వస్తుంది. ఓన్లీ సెస్ అంటేనే పెద్ద సర్కిల్ పెట్టుకోవాలి, లేకపోతే డాట్లు పెట్టాలి. సినాప్సిస్. నెక్స్ట్ స్విష్, స్వా సర్కిల్ ఇష్యూ రాయాలి. స్విస్ రాయండి. రమేష్ గారు చిన్న సర్కిల్ రాదు, పెద్ద సర్కిలే. స్వీ కదా, స్వీ అంటే పెద్ద సర్కిల్, లార్జ్ సర్కిల్ రాయాలి. ఇంకా బాగా పెద్దది పెట్టాలి, బాగా ఇంకా. స్విష్ తర్వాత స్విస్ చెప్పాను. స్విస్, ఒకటి ఇష్యూ, ఒకటి ఎస్. అవి రాయలేకపోతున్నారు, ప్రాక్టీస్ బాగా ఉండాలి. జాగ్రత్తగా చూసి ప్రాక్టీస్ చేయండి ఆ రెండు. స్విష్ ఒకటి, స్విస్ ఒకటి. ఓకే, రెండు. నెక్స్ట్ ఫేసెస్. ఓకే. తర్వాత పాలసీ. ఓవెల్ ఫాలో అయింది కాబట్టి స్ట్రోక్ రాయాలి. పాలసీస్. జెలసీ. ఓకే. జెలసీస్. మెర్సీ. ఇది కూడా అంతే, ఎంరే స్ట్రోక్ ఎస్ఏ రాయాలి. ఓకే. మెర్సీస్. ఓకే, గుడ్. లెగాసీ. ఎల్గేఎస్. లెగాసీ. ఓకే. నెక్స్ట్ లెగాసీస్. ఓకే. పొసెస్.
పొసెస్ ఇది చూడండి, పొసెస్ కొంచెం జాగ్రత్తగా రాయాలి మీరు పొసెస్ రాసేటప్పుడు. పి రాసి సర్కిలెస్ స్ట్రోక్ ఎస్ రాయాలి. పొసెస్ పి సర్కిలెస్ స్ట్రోక్ ఎస్, పి సర్కిలెస్ స్ట్రోక్ ఎస్. యోగిరెడ్డి గారు తప్పు రాశారు, అది లోపలికి రావాలి, సర్కిల్ లోపలికి వచ్చేయాలి. అది పోసెస్. వెరీ గుడ్. పోసెస్ ఎస్. నార్మల్గా రాసిన పర్లేదంటారా? ఏదండి? అదే ఈ ప్రాసెస్ ఇలా కూడా రాసేచ్చు కదా సార్, ఈజీగా ఉంటుంది కదా. అది మీకు అలా రాయకూడదు, చెప్పాను కదండి మీకు. పోజెస్ అవుతుంది, అది మర్చిపోతున్నారు మీరు. రూల్ ఒకటి ఉంది మనకి, పాజెస్ పోజెస్ అలాంటివి వచ్చేటప్పుడు ఒకలా డిస్టింగ్విష్ చేయడం కోసం తను ఒక సర్టైన్ రూల్ పెట్టాడు అనమాట మనకి. పొసెస్కి పోజెస్కి మధ్యలో ఇప్పుడు మీరు రాసింది ఏమవుతుందంటే ఆ హెవీ డాష్లు కొన్నాళ్ళకి పోతాయి కదా, పోజెస్ అయిపోతుంది అనమాట. అంటే మనం అలా రాస్తే అది పోజెస్ అనే సౌండే తప్ప పొసెస్ అన్న సౌండ్ రాదు. అందుకని పొసెస్కి ఇదే మీరు మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ పి రాసి సెస్ సర్కిల్ వింటున్నారు కదా, యా, పి రాసి సెస్ సర్కిల్ పెట్టారనుకోండి, అప్పుడు అది ఏమైపోతుంది, పోజెస్ అయిపోతుంది తప్ప పొసెస్ అవ్వదు. పొసెస్ అవ్వాలంటే సర్కిల్ స్ట్రోక్ రాయాల్సిందే. ఎందుకు అలా చెప్తున్నాం మనం చెప్పడం కాదు, ఆయన ఎందుకు చెప్పాడు అలాగా, పొసెస్కి పోజెస్కి మధ్యలో డిస్టింగ్విష్ చేయడం కోసం. అదో పాయింట్ ఉంది మనకి, ఒకసారి చూసుకోండి. అంటే ఈజీగా ఉంటుంది మీరు రాయటానికి, కానీ అది ఏమైపోతుంది, పోజెస్ అయిపోతుంది అనమాట, పొసెస్ అవ్వదు. అంటే మీరు తర్వాత రాసేటప్పుడు ట్రాన్స్క్రిప్ట్ చేసేటప్పుడు మీకు పొసెస్ అన్నది మైండ్లోకి రాదు, పోజెస్ అన్నది రాసేస్తాం మనం. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ పోజెస్కి అలాగే రాస్తాం మనం. పోజెస్కి అదే పొసెస్కి అదే అయితే తప్పు కదా, ఆ రెండింటిని డిస్టింగ్విష్ చేయాలి కదా. ఎలా చేస్తాం, సర్కిల్ స్ట్రోక్ పెట్టుకోవాలి దీనికి, పొసెస్కి. రైట్. పాజెస్, పాజెస్, దీనికి మాత్రం మళ్ళీ ఏం చేయాలి, సెస్ సర్కిల్ పెట్టుకోవాలి. ఇది సర్కిల్ స్ట్రోక్ పెట్టారనుకోండి అవదు. అలా అనమాట, ఆ రెండింటికి డిస్టింగ్విష్ చేయాలి. రమేష్ గారు ఏదో రాసేస్తున్నారు. పాజెస్, పి సెస్ సర్కిల్ అటండి, సెస్ సర్కిల్, పి సెస్ సర్కిల్, దట్స్ ఆల్. పి సెస్ సర్కిల్ అంతే, అదే అబౌవ్ ది లైన్ రాయాలి, కాకపోతే అబౌవ్ ది లైన్. నెక్స్ట్ రెసెస్, 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 రే స్ట్రోకెస్ సర్కిలెస్ వస్తుంది ఇక్కడ. అదే పొరపాటున సెస్ సర్కిల్ పెట్టారనుకోండి, అప్పుడు ఇది రేసెస్ అయిపోతుంది. రెసెస్సే కావాలి మనకి, అంటే రే స్ట్రోకెస్ సర్కిలెస్, ఫస్ట్ స్ట్రోకు తర్వాత సర్కిల్ రావాలి, చూసుకోండి. సర్కిల్ తర్వాత స్ట్రోక్ అంటే కన్ఫ్యూజ్ అవుతాం మనం. రే స్ట్రోకెస్ సర్కిలెస్, ఓకే. రెసెస్, రెసే సెస్, రెసే సెస్, రెసే సెస్, రే స్ట్రోకెస్ సెస్ సర్కిల్, రే స్ట్రోకెస్ సెస్ సర్కిల్, రెసే సెస్. నెక్స్ట్ ఎక్సెస్, ఎక్సెస్, ఇక్కడ స్ట్రోక్ సర్కిలెస్ స్ట్రోకెస్ రాయాలి. ఎక్సెస్, కే సర్కిల్ స్ట్రోకు, కే సర్కిల్ స్ట్రోకు, కే సర్కిల్ స్ట్రోకు, కే సర్కిల్ స్ట్రోక్, ఎక్సెస్. అదే యాక్సిస్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు కే సెస్ సర్కిల్ పెట్టుకోవాలి. రాయండి, యాక్సిస్ రాయండి. సెస్ ఎప్పుడు కూడా లెఫ్ట్ మోషన్లోనే తిప్పాలి. యాక్సిస్ రాశారు అందరూ? రమేష్ గారు తప్పు రాసినట్టున్నారు చూడండి. కే సెస్ సర్కిల్ రివర్స్లో అంటే లెఫ్ట్ మోషన్ రాసుకోవాలి. ఒక లైన్ వదిలేయండి, అది అదే అవుతుంది, యాక్ సిస్. వెరీ గుడ్, అలా అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ స్వీట్లీ, 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 పెద్ద స్వర రాయాలి, త్రూ ది లైన్ రాసుకోవాలి. స్వీట్లీ, స్వీట్నెస్, స్వీట్నెస్, స్విగ్, స్వీట్లీనెస్ కాదండి, స్వీట్నెస్ అంతే, ఎల్ల రాదు అందులోని, స్వీట్నెస్ అంతే. వినాలి, స్ట్రోక్స్ వింటే మైండ్లో పెట్టుకుంటే ఈజీగా రాసేయచ్చు. స్వీట్లీనెస్ అయిపోతుంది రమేష్ గారు, అది స్వీట్నెస్.
అంతే, ఇంకేం ఉండదు అందులో. స్విగ్, స్విగ్, స్వాగే అంతే, పెద్ద సర్కిల్ రాయాలి స్వా అంటే. స్వెయిన్, స్వెయిన్ పెద్ద సర్కిల్ ఎన్న, పెద్ద సర్కిల్ చాలా పెద్దది. మీరు ఎంత ఇప్పుడు పెద్దది పెడితే అది స్పీడ్లో చిన్నది అయిపోతూ ఉంటుంది అంతా. ఇప్పుడే చిన్నది అలవాటు చేసుకుంటారనుకోండి, స్పీడ్లో ఇంకా చిన్నది అయిపోతుంది, అంటే మామూలు ఎస్ అయిపోతుంది అది. ఓకే, ఇప్పుడు బాగా పెద్దది, ఎంత యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ లార్జ్ సర్కిల్ పెట్టుకోవాలి. ఓకే, స్వెయిన్. స్వింగ్, స్వింగ్, స్వింగ్. కెమెరాస్ ఎవరు ఆన్ చేయట్లేదండి. స్విమ్మర్, నాకేం తెలుస్తుంది మీరు ఏం రాస్తున్నారో నాకేం తెలియదు కదా. జయవర్ధన్ గారు, యతీష్ గారు, రంగా గారు అందరూ కెమెరాస్ ఆన్ చేయాలండి, లేకపోతే మనకేం తెలియదు. ఊరికే నేను చెప్పుకోవటం అయిపోతూ ఉంటుంది తప్ప ఏమవ్వదు. సరే, మీ ఇష్టమేనండి. ఓకే, అలాగే. స్విమ్మర్, స్విమ్మర్, స్విమ్మర్. స్వా సర్కిల్ ఎమ్ డౌన్వర్డ్ ఆర్, స్వా సర్కిల్ ఎమ్ డౌన్వర్డ్ ఆర్. స్విమ్ అర్, స్వా సర్కిల్ ఎమ్ డౌన్వర్డ్ ఆర్. రాసారా? త్రూ ది లైన్ రాసుకోవాలి. ఇమ్మర్ అన్నాం కదా, ఈ అన్నాం కాబట్టి త్రూ ది లైన్. ఆరు సగం పైకి సగం కిందకి రావాలి. స్విమ్మర్. ఓకే, నెక్స్ట్ ఎంటైసెస్, ఎంటైసెస్, ఎన్ను టైసెస్, టై ఐడిప్తాంగ్. ఎంటైసెస్. రెడ్యూసెస్, రెడ్యూసెస్, రేడీసెస్ సర్కిల్, రెడ్యూసెస్, రెడ్యూసెస్. ఓకే, నెక్స్ట్ రివైజెస్, రివైజెస్, రివైజెస్. సెస్ సర్కిల్ పెద్దది పెట్టండి. రివైజెస్. నెక్స్ట్ ఔన్సెస్, ఔన్సెస్, ఎన్ సెస్ సర్కిల్, ఔన్సెస్ అంతే, ఎన్ సెస్ సర్కిల్, ఔన్సెస్. మిన్సెస్, ఎంఎన్ సెస్ సర్కిల్, ఎంఎన్ సెస్ సర్కిల్, మిన్సెస్, ఎంఎన్ సెస్ సర్కిల్, మిన్సెస్. లేసెస్, ఎల్ సెస్ సర్కిల్. చాలా సింపుల్, ఇవ్వచ్చు, వెరీ సింపుల్ అనమాట, ఈజీగా రాసేయచ్చు. లేసెస్. రోజెస్, రోజెస్, రోజెస్. సెస్ సర్కిల్ ఎప్పుడు లెఫ్ట్ మోషన్లోనే రాయాలి. రోజెస్, లెఫ్ట్ మోషన్. రమేష్ గారు అటు సర్కిల్స్ కానీ సెస్ సర్కిల్ కానీ ఎప్పుడు లెఫ్ట్ మోషనే. అది రైట్. రోజెస్. కరువుస్ వస్తే మాత్రం ఇన్సైడ్ ద కరువు రాయాలి. నెక్స్ట్ పెరూజెస్, పెరూజెస్, పెరూజెస్. సర్కిల్స్ ఎప్పుడు లెఫ్ట్ మోషనే. పెరూజెస్. నెక్స్ట్ టెర్రేసెస్, టెర్రేసెస్, టెర్రేసెస్. నెక్స్ట్ రేసెస్, రేసెస్. ఓకే, రేసిస్ట్, 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 రేసిస్ట్. ఓకే, నెక్స్ట్ మిసెస్, మీసెస్, ఎమ్ సెస్ సర్కిల్, పెద్ద సర్కిల్ పెట్టండి. మిసెస్. డేజెస్, డేజెస్, డేజెస్. డే రాసి పెద్ద సర్కిల్ పెట్టేస్తారు. డేసెస్ అదే, డేజెస్ అదే. నెక్స్ట్ డే సైసివ్, డే సైస్ ఇవ్. డే రాస్తారు, సైస్ రాస్తారు, ఇవ్ రాస్తారు. అయిపోయిందా? డే సైజ్ ఇవ్. నెక్స్ట్ ఫెన్సెస్, ఎఫ్ఎన్ సెస్, ఫెన్సెస్.
ఫెన్సెస్. నెక్స్ట్ ఎస్ఎన్ సెస్. ఎస్ఎన్ సెస్. ఎస్ఎన్ ఎస్ఎన్ సెస్. సెస్ మాత్రం పెద్దది పెట్టండి, ఎవరు కూడా చిన్నవి పెట్టేయకండి పొరపాటును కూడా. ఎంత పెద్దదైతే అంత పెట్టండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత రానున్న రోజుల్లో మనకి చిన్నదైపోయింది అనుకోండి, ఆ రెండు వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. అప్పుడు ఏమవుతుంది, చిన్నదైతే ఎసెన్స్ అన్న సౌండ్ వస్తుంది, ఓ అంతేనేమో అనుకుంటాం మనం రాసేటప్పుడు, కానీ అది కాదు, ఎసెన్సెస్ పోతుంది, మార్క్ పోతుంది. ఎసెన్సెస్. నెక్స్ట్ రొమాన్సెస్. రొమాన్సెస్. ఎమ్ ముందర ఆరెప్పుడు డౌన్వర్డే రావాలి, మనకి అది రూలు. ఎమ్ ముందర ఆరెప్పుడు డౌన్వర్డే. రాసాం మనం, రూము, రోము, ఇవన్నీ బోల్డ్ సార్లు రాసాం. రొమాన్సెస్ రాసారా? రోమాన్సెస్. ఓకే. నెక్స్ట్ ఫాలసీ. ఫాలసీ. ఎఫ్ఎల్ఎస్. ఫాలసీ. ఎఫ్ఎల్ఎస్. ఫా అంటే బోధలేని. ఎప్పుడు లైన్స్ ఓవెల్స్ మర్చిపోవద్దు, ఎందుకంటే ఫ్యూచర్లో ఓవెల్స్ ఉండవు, లైన్ బట్టే సౌండ్ పోర్చుకుంటాం మనం. ఫా, లా, సి, 3 ఓవెల్స్. ఫా ఒకటి, లా ఒకటి, సి ఒకటి. ఫాలసీ. ఫాలసీస్. ఇట్స్ వెరీ సింపుల్. ఫాలసీస్. ఎఫ్ఎల్ స్ట్రోకెస్ రాసి సర్క్లెస్ పెట్టాలి. ఎఫ్ఎల్ స్ట్రోకెస్ సర్క్లెస్. ఫాలసీస్. ఓకే. నెక్స్ట్ మారిసి. 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 ఎమ్ రే ఎస్. మారిసి. మా అంటే బోధలేని. యా, రమేష్ గారు రాశారు కానీ బోధలేని రాయండి. మారిసి. మారిసీస్. మారిసీస్. ఎమ్ రే స్ట్రోకెస్ సర్కిల్. స్ట్రోకెస్ సర్కిల్స్. మారిసీస్. క్యూరసీ. క్యూరాసీ. క్యూరాసీ. కే హారిజాంటల్ స్ట్రోక్. సో అది అబోవ్ ఆన త్రూ ఆన తెలియాలి అంటే దాని పక్కన ఉండే స్ట్రోక్ బట్టి తెలుస్తుంది. కే అబోవ్ లైన్ రాయాలంటే నెక్స్ట్ అబోవ్ రాయాలి, కే ఆన్ లైన్ రాయాలంటే నెక్స్ట్ ఆన్ లైన్ రాయాలి, కే త్రూ రాయాలంటే నెక్స్ట్ త్రూలో రాయాలి. అంటే ఇప్పుడు రేని త్రూ లైన్ రాయాలి, రాసుకోవాలి. క్యూరాసీ. ఓకే. క్యూరసీస్. క్యూరసీస్. దానికి ఎస్ తగిలించేయటం అంతే. కాకపోతే అక్కడ యూడిప్తాంగ్ ఎక్కడ పెట్టుకోవాలో చూసుకోండి, రేక్ ముందర పెట్టుకోవాలి. క్యూరసీస్. యూడిప్తాంగ్ పెట్టాలి రమేష్ గారు, చూడండి. లేకపోతే కోరసీ అయిపోతుంది, కోరసీ అయిపోతుంది అది. కోరసీ, కోరసీస్ అయిపోతాయి. యూ రావాలి. క్యూరసీస్. థీసిస్. 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 ఇత్తు సెస్ సర్కిల్. థీసిస్. థీసిస్ కూడా ఉంది, లేదా థీసెస్ అయిపోతుంది అది. ఒకవేళ మీరు సర్కిల్లో డాట్ పెట్టకపోతే థీసెస్ అవుతుంది, కానీ మనం థీసిస్ అన్నాం కదా, అదనమాట థీసిస్. ఎంఫాసిస్. 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 ఎమ్. రమేష్ గారు ఓకే, బాగుంది, కానీ ఎన్ రాశారు. ఎంఫసిస్. ఎం రాయల్ స్ట్రోక్. ఎంఫసిస్. ఎస్, కరెక్ట్. ఎంఫసిస్. నెక్స్ట్ పారాలిసిస్. పారాలి. పీరేయల్. పారాలి. పారాలిసిస్. నెక్స్ట్ జెనేసిస్. జెనేసిస్. జేఎన్ సిస్. సెస్ సర్కిల్ అనమాట. జెనేసిస్. జెనసిస్. జెనేసిస్. నెక్స్ట్ నెమెసిస్. 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 ఆక్సిస్. 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 డాట్ కూడా పెట్టాలి. యాక్సెస్. 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 యాక్సిస్ అయింది, యాక్సెస్ రాయండి.
కే సర్కిల్ స్ట్రోక్ ఎస్ అనమాట. కే సర్కిల్ ఎస్ స్ట్రోక్ ఎస్ రాయాలి ఇక్కడ. దానికి దీనికి డిఫరెన్స్ అదే. అబోవ్ లైన్ బాగా పైనుంచి రాయండి. వాటర్ కాదు నాకు కావాలి. కే సర్కిల్ ఎస్ స్ట్రోక్ ఎస్. ఓకే డన్. సో ఇక్కడతో మనకి ఎక్సైజ్ 31 అండ్ 32 రెండు అయిపోయండి. ఓకే, ఇంకా ఏంటంటే ఇప్పుడు మనకి గ్రామలాక్స్ అయితే 33, 34 మీరు రాయగలుగుతారు. ఒకసారి గ్రామలాక్ మీరు మీ దగ్గర ఉండే బుక్స్ ఒకసారి ఓపెన్ చేయండి. 41 పేజ్ ఓపెన్ చేయండి. 41 పేజ్ నెంబర్ 41. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ను ఓన్ రెండు ఉన్నాయి చూడండి అక్కడ. ఇన్ను ఓన్, ఇన్ ఓన్ అంటే ఎన్ అబోవ్ లైన్, ఎన్ ఆన్ ది. అది అలా రాయక్కర్లా యాక్చువల్గా. ఓన్ అంటే ఆ లైన్కి కింద రాసాడు కదా, కానీ లైన్ మీద రాయండి ఓన్. మీరు ఏం చేస్తారంటే ఓన్ని లైన్ మీద రాయండి, పర్వాలేదు. కానీ కొన్నాళ్ళకి అది నో కూడా అయిపోతుంది. ఆ ఓన్కి నో కూడా అయిపోవచ్చు అది. అందుకని నోకి ఓవెల్ పెట్టుకుంటాం కాబట్టి ఓన్కి ఓవెల్ పెట్టుకోకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇన్ ఓన్. ఓకే, ఇన్ అన్నా ఎనీ అన్నా ఒకటే, రెండు సేమ్. ఆ రెండు ఒక పెయిర్. నెక్స్ట్ చూడండి, యువరు ఇయర్. యువరు ఇయర్. ఆర్ ఆన్ ది లైన్లో రాస్తే యువరు, త్రూ ది లైన్లో రాస్తే ఇయర్. యువర్ ఇయర్. చూసారా డిఫరెన్స్ చూసుకున్నారు కదా. యువర్ ఇయర్. ఆర్ డౌన్వర్డ్ ఆర్ రాయాలి. ఆన్ ది లైన్ యువర్, త్రూ ది లైన్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఆర్ అవర్. రే రాస్తే చాలు. రే ఆన్ ది లైన్ ఆర్, రే త్రూ ది లైన్ అవర్. ఆర్ అవర్. ఆర్ రే రాయాలి. రే రాస్తే ఆన్ ది లైన్ అయితే ఆర్ అవుతుంది, త్రూ ది లైన్ రాస్తే అవర్ అవుతుంది. అవర్ అది 2 అవర్లు అవ్వచ్చు, ఓయూఆర్ అవ్వచ్చు, హెచ్ఓయూఆర్. ఎలా పోల్చుకుంటాం సెంటెన్స్ బట్టి. నెక్స్ట్ అవర్ సెల్స్, దెమ్ సెల్స్. సెస్ సర్కిల్ పెట్టుకోవాలి. అవర్ తెలుసు కదా, అవర్ అంటే ఎలా రాయమన్నాం, రే త్రూ ది లైన్ రాయమన్నాం. సో రే సెస్ సర్కిల్, అవర్ సెల్స్. దెమ్ సెల్స్ ఇత్ దీనిలో దీ రాసి సెస్ సర్కిల్ పెట్టుకోవాలి. సెస్ పెట్టాలి మర్చిపోకండి, లేకపోతే అది అవర్స్ అయిపోతుంది. మీరు ఒకవేళ చిన్న పెట్టేశారు అనుకోండి అవర్స్ అయిపోతుంది. పెద్ద సర్కిల్ పెడితేనే అవర్ సెల్స్. చిన్న సర్కిల్ కానీ పొరపాటును పెట్టేస్తే అది అవర్స్ అయిపోతుంది. ఓకే, దెమ్ సెల్స్. దెమ్సెల్స్లో పెద్ద సర్కిల్ పెట్టాలి. పొరపాటున చిన్న సర్కిల్ పెట్టారనుకోండి తెలుసు కదా ఏమవుతుందో, చెప్తారా ఎవరైనా? ఇత్తు దీనిలో దీ రాసి చిన్న సర్కిల్ పెడితే ఏమవుతుంది, దిస్ అయిపోతుంది. వెరీ గుడ్. అందుకని చిన్న సర్కిల్ కాదు పెద్ద సర్కిల్ రాయాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ దెమ్సెల్స్ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు దిస్ ఈజ్ ఉందనుకోండి, దిస్ ఈజ్ దెమ్సెల్స్ రెండు ఒకేలా ఉంటాయి. అది దిస్ ఈజ్ అవ్వచ్చు, దెమ్సెల్స్ అవ్వచ్చు. అది కూడా మనం సెంటెన్స్ బట్టి ప్లాన్ చేసుకుంటాం. అందుకనే ఏం చేస్తామంటే మనం డిఫరెన్స్ కోసం, ఇంతకుముందు చెప్పాను మీకు ఇదే విషయం, చిన్న డిఫరెన్స్ కోసం దిస్ ఈజ్ అనేవి 2 వర్డ్స్ కదా, కాబట్టి అక్కడ చిన్న డాట్ ఎక్కడో దగ్గర పెట్టేసుకోవాలి. దిస్ ఈజ్లో చిన్న డాట్ పెట్టేస్తే అది దిస్ ఈజ్ లాగా మనకు గుర్తుంటుంది అనమాట. డాట్ లేనివన్నీ దెమ్సెల్స్, డాట్ ఉన్నది దిస్ ఈజ్ అని. ఓకే, ఆ రకంగా దిస్ ఈజ్. హిజ్లు వచ్చినా దిస్ ఈజ్ వచ్చినా డాట్ పెట్టుకోమని చెప్పాను మొన్న. చిన్న డాట్ పెట్టుకుంటే అది దిస్ ఈజ్ అని గుర్తుంటుంది. ఓకే, దెమ్సెల్స్ దిస్ ఈజ్ ఒకలానే ఉంటాయి. ఓకే, సో ఇక్కడతో గ్రామలాక్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రేపటి నుంచి మార్నింగ్ అటెండ్ అయిపోండి. మార్నింగ్ మనకి 6:30 to 7:30 ఆర్ 7 to 8 ఆ రెండిట్లో ఏదైనా. మార్నింగ్ 6:30 నుంచి 7:30 బిలో ఆర్ 7 to 8 ఏదైనా ఆ టైంలో మనకు ఉంటుంది. సో మార్నింగ్ వచ్చేసేయండి రేపటి నుంచి. రేపు మార్నింగ్ మీరు వాళ్ళకి 34 ఎక్సర్సైజ్ డిక్టేషన్ అండి, మీకు 33 మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు 33 ప్రాక్టీస్ చేయండి, శుభ్రంగా బాగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కడ తప్పులు లేకుండా. ఒకటే ఇస్తున్నా, యాక్చువల్గా 2 ఇచ్చేస్తే బెటరే, కానీ వాళ్ళతో ఈక్వల్ అవుతారు. బట్ 2 ఈరోజు నైట్ ప్రాక్టీస్ చేసి మార్నింగ్కి రాలేరు కదా, అందుకని 33 ఫుల్గా ప్రాక్టీస్ చేసేయండి చక్కగా. అందులో కష్టమైనవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకోండి, హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి చక్కగా. ఓకే, సో రేపటి వర్క్ ఏంటి అంటే 33 ఎక్సర్సైజ్ విత్ గ్రామలాక్స్ కూడా. రేపు ఫస్ట్ గ్రామలాక్స్ చెప్పి అప్పుడు 33 మీకు చెప్తాను, వాళ్ళకి 34 చెప్తాను. ఫస్ట్ వాళ్ళకి చెప్పేస్తానులేండి 34, తర్వాత మీకు. ఓకే రైట్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే
మార్నింగ్ మరి కుదరట్లేదండి నాకు. ఈవినింగ్ ఏమవుతుందంటే ప్రాబ్లం, ఎక్కువ మంది అటెండ్ అవ్వట్లే. మనం ఫస్ట్లో ఉన్నంత జోష్ జనాల్లో తగ్గిపోయింది. ఓన్లీ రికార్డెడ్ సెషన్స్ చూసుకుని ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. అందుకని మార్నింగ్కి షిఫ్ట్ చేస్తున్నాను నేను. 4 మెంబర్స్ వచ్చినా ఆ 4 మెంబర్స్లో సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు సార్. స్టెనోగ్రాఫర్ ఖచ్చితంగా ఒక్కరైనా క్రాక్ చేసే వాళ్ళు ఉంటారు సార్ ఆ 4 మెంబర్స్లో కూడా. అవును, మీకు అవుతుందా మార్నింగ్ యోగిరెడ్డి గారు? అవుతుంది సార్. రైట్ దెన్ నో ప్రాబ్లం. మార్నింగ్ రెగ్యులర్గా వస్తున్నారండి, వచ్చిన తక్కువ మంది అయినా. ఇప్పుడు మీలాగనే, ఇప్పుడు మీరు మీ దానిలో ఎవరెవరు వస్తున్నారు? యోగిరెడ్డి గారు, తర్వాత అశోక్ గారు రెగ్యులర్గా వస్తున్నారు, జయవర్ధన్ గారు వస్తున్నారు, రంగా గారు కూడా కొంచెం అటు ఇటు అవుతున్నారు కానీ బట్ పర్వాలేదు. రంగా గారు, రమేష్ గారు వస్తున్నారు, యతీష్ గారు. అదే మీరు వస్తున్నారు అంతే కదా. కానీ మీరు కూడా నిన్న నిన్నంటే ఐ మీన్ లాస్ట్ క్లాస్లో లేనట్టున్నారు. బట్ ఎనీవే నో ప్రాబ్లం.